అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే సుదీర్ఘంగా దాదాపు 3-4 గంటల పాటు విస్తృతంగా అనేక అంశాలపై చర్చించింది. కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది. ప్రతి క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడల్లా ఏపీ ప్రజలు, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మరి ఈ విధంగా ప్రతి ఒక్క వివిధ వర్గాల ప్రజలందరూ కూడా మా పట్ల ఎలాంటి సానుకూల నిర్ణయం వస్తుందో అని చెప్పేసి ఆశతో ఎదురుచూస్తుంటారు. మరి ఈ రోజు జరిగిన ఏపీ క్యాబినెట్లో ఏ వర్గాలకి ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించబడ్డాయనే అంశాల మీద ఇక్కడ కీలకంగా డిస్కస్ చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి అప్డేట్ వాస్తవమైన అప్డేట్ అందించడానికి మన ఛానల్ ముందుకు వస్తుంది. ఈ వీడియోకి ఎక్కువ లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక వివరాలకు వెళ్దాం. ఇక ముగిసిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ క్వాంటమ్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు ఈ 5 ఏళ్లలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ సదస్సుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ సిటీ భూ కేటాయింపులకు అంగీకారం తెలిపింది. సిఆర్డీఏకు 7,500 కోట్ల రుణానికి కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ ఈరోజు దాదాపు 65 అంశాలకు 70 అంశాలతో సాగింది. కానీ 5 అంశాలనైతే వాయిదా వేయడం జరిగింది. క్వాంటమ్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇదొక గొప్ప పరిణామమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా ఈ క్యాబినెట్ భేటీలో కీలకంగా చర్చించారు. ఇక పార్టీ కార్యాలయాలకు లీజుకు సంబంధించిన చట్ట సవరణ కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ప్రతిపాదిత డ్రోన్ సిటీలో కూడా భూ కేటాయింపుల విధానానికి మంత్రివర్గం ఆమోదించింది. ఈ విధంగా ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి సుమారు 1,00,000 కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదించింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ నష్టాన్ని పట్ల కూడా అంచనాలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై కూడా క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. ఇక ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం దాదాపు 69 అంశాలపై విస్తృతంగా దాదాపు 3-4 గంటల పాటు చర్చించారు. ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇక్కడ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పేదలకు ఇండ్లు కట్టించే విషయంలో కూడా ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించాలని చెప్పేసి క్యాబినెట్ కీలక ప్రకటన చేసింది. ఇక స్థలాలు లేని వారికి కూడా ఈ 1 ఇయర్ లోపు వారికి ఇండ్లు కట్టించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చొరవ చూపాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక పేదలకు హౌసింగ్ కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఇక నివాస స్థలం లేని వారిని అర్హులుగా గుర్తించి ఇంటి స్థలాలు దక్కేలా చూడాలని సీఎం చంద్రబాబు ఇక్కడ పేర్కొన్నారు. ఏడాదిలోగా అర్హులందరికీ కూడా ఇండ్లు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడ క్యాబినెట్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకునేలా ఇన్ఛార్జి మంత్రులు చొరవ చూపాలని చంద్రబాబు అన్నారు. ఇక రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం ఉండకూడదు, సమస్యల పరిష్కారానికి సరైన విధానాన్ని రూపొందించాలని చెప్పి ఈ క్యాబినెట్ అయితే ఆదేశించింది. కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ క్యాబినెట్లో దాదాపు 65 అంశాలకు పైగా ఆమోదం తెలిపింది. ఇక విశాఖలో సిఐఐ సదస్సుపై క్యాబినెట్లో కీలకంగా చర్చించారు. క్వాంటమ్ పాలసీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన తదితర అంశాలపై ఇక్కడ కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇక దాదాపు అనేక అంశాలపై దాదాపు 4 గంటల పాటు చర్చించి ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఇక కూటమి ఎమ్మెల్యేల తప్పులను ఇన్ఛార్జి మంత్రులు సర్చ్ చేయాలని కూడా సీఎం ఇక్కడ కోరారు. పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఆధారాలతో వీడియోలు తీయించారన్న పవన్ కళ్యాణ్ పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు, సహచర మంత్రులు. ఎర్రచందనం డిపో సందర్శనపై తన అనుభవాలు పంచుకున్న పవన్ కళ్యాణ్ 3.5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం. ఈ విధంగా మరి వివిధ వర్గాల ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల ఆకర్షణ, కొత్త జిల్లాలు, రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై కీలకంగా చర్చించారు. కానీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా దాదాపు 2-3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క సమస్యలు అయితే ఈ క్యాబినెట్లో చర్చకు రాకపోవడం అన్యాయం అని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మరియు ఏపీ ఉద్యోగ జేఏసీ కూడా ఇక్కడ ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం తక్షణమే చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే డిఏ బకాయిలు, ఇతర బకాయిలు అన్ని కలిపి 30,000 కోట్లు ఉన్నాయి. తర్వాత 12వ పీఆర్సీ ఇంకా ఏర్పాటు చేయలేదు. మధ్యంతర వృత్తి గతంలో 2019లో 27% ఇచ్చారు. ఇప్పుడు 30% ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ 3 అంశాలపై పెండింగ్ బిల్లులు 30,000 కోట్లు, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర వృత్తి 30% ఇవ్వడం, ఈ విధంగా మరి వీటన్నిటి మీద ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం. కనీసం కొన్ని 2 డిఏలు ఇచ్చి మధ్యంతర వృత్తి ప్రకటించి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులు తమ యొక్క మానసికంగా దృఢంగా ఉండి తమ యొక్క విధులు ఖచ్చితంగా నిర్వహించేవారు. ఇక్కడ చూస్తే ఇక్కడ మంత్రుల కమిటీ వేశారు, అనేక కమిటీలు వేస్తున్నారు, కానీ కాలయాపన చేస్తున్నారు. కానీ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు ఇక్కడ ప్రకటించకపోవడం అన్యాయం చెప్పుకోవచ్చు. ఇక పీఆర్సీ కమిటీని నియమించండి, వేతన సవరణ ప్రక్రియ చేపట్టండి, పెండింగ్ డిఏలు మంజూరు చేయండి అంటూ ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీల వారు, ఉద్యోగ సంఘాల నేతలు మరి వెంటనే నియమించాలని ప్రభుత్వం మీద ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. మరి
కానీ ప్రభుత్వం మాత్రం ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ పెడుతుంది. ఏ క్యాబినెట్ మీటింగ్‌లోనూ ఉద్యోగులకైతే ఎలాంటి ప్రయోజనం అయితే కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇటీవల హైడ్రామా, హంగామా మధ్య కేవలం ఒకే ఒక్క డీఏ దసరా దీపావళి కానుక ఇచ్చారు. కానీ ఇది మాత్రం అన్యాయం చెప్పుకోవచ్చు. మరి పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, పెండింగ్ డీఏలు మంజూరు చేయాలని ఆల్రెడీ సీఎస్‌క్యూ, ఏపీ జేఏసీ కూడా ఆల్రెడీ ఎప్పుడో వినతి పత్రాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. మరి ఈనాటి జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మరి ఉద్యోగుల యొక్క ఆకాంక్షలు, ఆశలు, వారి యొక్క కోరికలను తీరుస్తారని చెప్పి ఎదురు చూశారు. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం పట్ల అయితే ఉద్యోగులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం అంటే కనీసం వచ్చే క్యాబినెట్ మీటింగ్లోపు మరి ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల యొక్క ఆకాంక్షలు, ఆశలు ఏమిటి, ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగి డీఏలు లేకపోవడం వల్ల, పీఆర్సీ ఆలస్యం కావడం వల్ల, మధ్యంతర వృత్తి లేకపోవడం వల్ల లక్షల్లో నష్టపోతున్నారు. మరి ఈ నష్టాన్ని పూడ్చడానికి ఉద్యోగ జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం కూడా ఉద్యోగ జేఏసీని చర్చలకు ఆహ్వానించి వారి యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ వచ్చే క్యాబినెట్ వచ్చే నెలలో జరుగుతుంది కాబట్టి డిసెంబర్ నెలలో, ఆ డిసెంబర్ నాటికైనా ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లులు, మధ్యంతర వృత్తి ప్రకటించడం, పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం, వీటన్నిటి మీద మరి ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి వివిధ వర్గాల ప్రజలకు అనేక లక్షల కోట్ల నిధులు కేటాయిస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇటు ఉద్యోగులను, పెన్షనర్లను, ఉపాధ్యాయులను మరి గాలికి వదిలేయడం మాత్రం అన్యాయం. ఈ క్యాబినెట్లో ఆమోదించిన ప్రతి పథకాన్ని, ప్రతి అంశాన్ని కూడా ఉద్యోగులే అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఉద్యోగుల మీదనే ఉంది. కాబట్టి మరి ఉద్యోగులు మరి ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని సక్సెస్ చేయాలంటే వారు కూడా మరి మానసికంగా, మరి ఆర్థికంగా కూడా దృఢంగా ఉండాలి. కాబట్టి ఉద్యోగులు తమ యొక్క ఫ్యామిలీస్ అందరూ కూడా సంక్షేమం కూడా ప్రభుత్వం చూసుకోవాలి. వెంటనే వారికి సంబంధించి ఈ క్యాబినెట్ మీటింగ్లో అయినా ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, మధ్యంతర వృత్తి, తర్వాత పెండింగ్ బిల్లులు, ఈహెచ్ఎస్, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత లేదు. వారు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి సంబంధించి కూడా మరి కీలకమైనటువంటి నిర్ణయాలు చేసే విధంగా మరి ఉద్యోగ సంఘాలని చర్చలకు పిలవాలి ప్రభుత్వం. ఆల్రెడీ తెలంగాణలో మరి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేశారు, మధ్యంతర వృత్తి ఇస్తున్నారు. మరి ఏపీలో అయితే అసలు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశమే ప్రభుత్వం లేనట్టు కనిపిస్తుంది. అసలు మధ్యంతర వృత్తి ఇవ్వకపోవడం కూడా అన్యాయం. మరి కనీసం తెలంగాణ వారికి ఇచ్చిన మాదిరిగా మరి వెంటనే మధ్యంతర వృత్తి కూడా ప్రకటించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఇతర చిన్న చితక ఉద్యోగులందరికీ కూడా వారికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా వారికి అసలు కాంట్రాక్ట్ పోస్టులన్నింటినీ కూడా మరి రెగ్యులర్ చేయడమా, వారికి ఒక స్కేల్ అమలు చేయడమా, వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కనీసం వచ్చే క్యాబినెట్ మీటింగ్ వరకైనా ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా యాక్టివ్గా ఉండి మరి ఉద్యోగుల యొక్క కోరికలు తీర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.